ఆయుధాలు సహా మావోయిస్టులు జనజీవనంలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చిన వారికి ఆరోగ్య భద్రతతో పాటు పునరావాసం, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమక్షంలో 130 మంది ఆయుధాలతో లొంగిపోగా వారికి డ్రాఫ్ట్ చెక్కులు అందించారు. వనం వీడి జనంలోకి రావాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు మావోయిస్టులు ప్రజా జీవితంలోకి వస్తున్నారని చెప్పారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగారుతో అడవులు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకానికి ఆకర్షితులవుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో ఇటీవల ప్రజా జీవితంలోకి వచ్చిన అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి గన్మెన్లు ఉన్నారు. మావోయిస్టు పార్టీలోని కంప్యూటర్, సిగ్నల్ ఆపరేటర్లతో పాటు దేవ్జీకి చెందిన PLG కమిటీతో పాటు బెటాలియన్ సభ్యులు ఉన్నారు. వీరిలో 125 మంది ఛత్తీస్గఢ్ కు చెందిన వారు కాగా రాష్ట్రానికి చెందిన 4, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 1 ఉన్నారు. వీరందరికీ సమాజంలో ఆత్మ గౌరవంతో కూడిన జీవనానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. తెలంగాణలో ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడమే కాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళ సొంత గ్రామాలలో ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు సహకారాన్ని అందిస్తుంది. వీటన్నిటిని కూడా వాళ్ళకు అందించి సమాజంలో ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. అజ్ఞాతంలో ఉన్న గణపతి సహా అందరూ జనజీవనంలోకి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గణపతి లొంగిపోతే ఆయనకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఈ పిలుపు ద్వారా ఒక మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. ఈరోజు సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుందాం. మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను కాండి. లొంగిపోయిన వారిలో 3కి రాష్ట్ర స్థాయి హోదా, 1 రీజనల్, 10 మంది డివిజనల్, 46 మంది ఏరియా కమిటీ, 70 మంది దళ సభ్యులు ఉన్నారని డీజీపీ తెలిపారు. వారు 124 ఆయుధాలు, 222 మ్యాగజైన్స్, 5205 రౌండ్ల బుల్లెట్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణ స్టేట్ కమిటీలో ఇంకా 7 మాత్రమే ఉన్నారని డీజీపీ వెల్లడించారు. లాస్ట్ 2 years లో 721 మంది బయటకు వచ్చినారు. 266 వెపన్స్ కూడా బయటకు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉండేది లాస్ట్ 10 రోజుల కింద వరకు. ఇప్పుడు 4 బయటకు వచ్చినారు. సో దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7లో ముప్పాళ్ళ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి, సెంట్రల్ పాత జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అట్లాగే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మిగతా 7 కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు మరోసారి అప్పీల్ చేస్తున్నాం. ఇప్పటికే లొంగిపోయిన వారిపై కేసులుంటే ఎత్తివేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, రాజకీయాల్లోకి వస్తామన్నా స్వాగతిస్తామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.